ప్రముఖ జర్నలిస్ట్ తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది బాంబే హైకోర్టు. 2 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. అత్యాచార ఆరోపణల కేసులో తేజ్పాల్ కి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించింది కోర్టు. ఇవాళ జరిగిన విచారణలో బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2013లో సహోద్యోగిపై అత్యాచారం జరిపిన కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును గోవా బెంచ్ కొట్టేసింది. తేజ్పాల్ ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు తిరగరాసింది. 2013 నవంబర్లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్ లిఫ్ట్ లో తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 2017లో విచారణ ప్రారంభం కాగా 2021 మేలో గోవాలోని ముపుసా ట్రయల్ కోర్టు తేజ్పాల్ ని నిర్దోషిగా ప్రకటించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్ పై విచారణ జరిపిన జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసేందర్కర్లతో కూడిన ధర్మాసనం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. అయితే తీర్పు రావటానికి ముందే తేజ్పాల్ కోర్టుకొచ్చారు. 2013లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో హోటల్ ఎలివేటర్ లో తేజ్పాల్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించారు. దీంతో అదే ఏడాది నవంబర్లో అతన్ని అరెస్ట్ చేయగా ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుపై 2017లో మాప్లా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా తేజ్పాల్ ని నిర్దోషిగా తేలుస్తూ 2021లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దానిని గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మరోవైపు ఈ కేసులో తానే బాధితున్నని, కనికరం చూపించాలని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన తేజ్పాల్ కోర్టును కోరారు. ఇప్పుడు నా వయసు 62. నేనొక బాధితుణ్ణి. నాకు భార్య ఉంది. ఇంతకు మించి నేను చెప్పడానికి ఏమీ లేదు. మేం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి నాపై కనికరం చూపండి. వాస్తవాలన్నీ రికార్డు చేసే ఉన్నాయని అభ్యర్థించాడు. అయితే కోర్టు మాత్రం తేజ్పాల్ అభ్యర్థనను ఒప్పుకోలేదు. 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్నారు తేజ్పాల్.